ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములకు హృదయపూర్వక నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. శ్రీ సత్యసాయి ఆనందదాయి సాయితో పయనం పుస్తక పఠనం అండి. తర్వాయి భాగం. ఒకసారి ప్రశాంతి నిలయంలో పతాకారోహణ సందర్భంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఇలా చెప్పారు. మంచివారు, పవిత్రంగా జీవిస్తున్నవారు ఎంతో కష్టపడుతూ ఉండడం మీరు చూసి ఉంటారు. మేము ఏ పాపకార్యము చేయలేదు కదా, అయినప్పటికీ మాకెందుకు ఇంత కష్టం అని వారు అనుకోవచ్చు. అయితే కంటికి కనిపించే పాపాల కంటే కనిపించని పాపాలనే ఎక్కువ చేసేందుకు అవకాశం ఉంది. అది పాము విషం కంటే కూడా చాలా దారుణమైనది. పంచమహాభూతాలలో దేనిని దుర్వినియోగం చేయకూడదు. పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం ఇవి పంచభూతాలు. ఈ 5 భగవంతుని అంగాలు. వీటిని అవసరం ఉన్నంత వరకు మాత్రమే ఉపయోగించుకోవాలి. పంచభూతాలను దుర్వినియోగం చేయడం మహాపాపం. ఎవరిని కొట్టినా అది పంచభూతాత్మకుడైన భగవంతుణ్ణి కొట్టినట్లు. కావలసిన దానికంటే అధికంగా ఆశించటం ఎప్పటికీ మంచిది కాదు. సుఖాన్ని కూడా అధికంగా ఆశించకూడదు. అలా లోబడితే ఉన్నది కూడా ఊడిపోతుంది. నీరు భగవంతుని ఒక అంగం. నీటిని అధికంగా ఉపయోగిస్తే ఊపిరాడదు. అగ్నిని అధికంగా ఉపయోగిస్తే దహించి వేస్తుంది. వాయువును అధికంగా ఉపయోగిస్తే ఎండించి వేస్తుంది, లేక మనోరోగం వస్తుంది. తిని భూమిని పాడు చేయకూడదు. అవసరానికి మించి భూమిని ఆక్రమించుకోకూడదు. పరుపు చుట్టనే కానీ వేరే ఏ వస్తువునైనా కానీ వంగి శబ్దం కాకుండా క్రింద పెట్టాలి. నిలబడి దబీమని కింద పడవేయడం, అనవసరంగా శబ్దం చేయడం వల్ల కూడా పాపం వస్తుంది. నిశ్శబ్దమే బ్రహ్మ. శ్రీరాముడు లంకపైకి దండెత్తే ముందు అందరి అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఒక సభ ఏర్పాటు చేశాడు. అప్పుడు విభీషణుడు వచ్చాడన్న వార్త తెలిసింది. అతన్ని లోనికి రానివ్వాలా వద్దా అన్న చర్చ వచ్చింది. ఏమి చేద్దామని రాముడు అందరినీ అడిగాడు. విభీషణుడు గూఢచారిగా వచ్చి ఉండవచ్చునని అందరికీ అతనిపైన కోపం. అనుజ్ఞయిస్తే వానిని చంపి పారేస్తామన్నారు లక్ష్మణ, సుగ్రీవాదులు. అందరూ ఎంత ఎగిరినా విభీషణుడు మాత్రం రాముని నోటి నుండి ఏ మాట వస్తుందో అని అతనినే చూస్తూ ఉన్నాడు. రాముని నోటి నుండి నేను అతనికి అభయం ఇచ్చాను అన్న మాట వచ్చింది. ఈ మాట విన్న వెంటనే విభీషణుడు ఎటూ చూడకుండా సూటిగా ధనుస్సు నుండి విడువబడిన బాణం మాదిరిగా వచ్చి రాముని పాదాల మీద పడ్డాడు. ఇలా ఉండాలి. ఎవరేమి చెప్పినప్పటికీ భగవంతుని నోటి నుండి ఏ మాట వస్తుందో అదే తీర్మానం. నేను కూడా మీ అభిప్రాయాలను అడుగుతాను. అయితే ఊరికే పేరుకు మాత్రమే, అంతే. నా ఇష్ట ప్రకారమే నేను నడిపిస్తాను, కానీ మీ ఇష్ట ప్రకారం కాదు అన్నారు. 1953 సెప్టెంబర్ 3వ తేదీన పుట్టపర్తి చేరి అమ్మ వాళ్ళు ప్రశాంతి నిలయానికి వెళ్ళారు. మందిరం వెలుపలి నిలబడి ఉండి వారిని స్వామి ఆహ్వానించారు. స్వామికి పూలు పండ్లు సమర్పించి నమస్కరించారు అమ్మ. 7 గంటల నుండి ఎన్నడూ 7:30 వరకు కూడా భక్తులతోనే మాట్లాడి వారిని భజనకు పంపించి అమ్మవైపు తిరిగి స్వామి ఇలా అడిగారు. కన్నమ్మ, రాధమ్మ, పిల్లలు అంతా క్షేమమా? స్వామి అడిగారు. ఆవిడ స్వామిని చూసి, స్వామి, తలకి నూనె లేకుండా శరీరం అంతా చిక్కిపోయి ఉన్న మిమ్మల్ని చూస్తుంటే మనస్సుకి చాలా కష్టంగా ఉంది అన్నారు. అప్పుడు స్వామివారు, నేను నా కోసం చేసుకున్న సంరక్షణ అంతా మానేశాను. స్వామి, మీరు నిత్యానందులు, సంరక్షణ చేసుకోవడం ఎందుకు మానేయాలి? ఆ సమయం కూడా భక్తులకు ఉపయోగపడాలని మానివేశాను అన్నారు స్వామి. మమ్మల్ని దగ్గరకు చేరనివ్వడం లేదు, కలలోకి కూడా రావడం లేదు. మమ్మల్ని మర్చిపోయారా స్వామి అంది అమ్మ. నేను మిమ్మల్ని మరవలేదు. నేను వచ్చింది భక్తుల కోసం. ఈ శరీరం రబ్బరులాగా పెద్దదవుతుంది, చిన్నదవుతుంది. అందువల్ల ఏ చింత లేదు. నేను వచ్చిన పని ఇంకా పూర్తి కాలేదు. దానిని వదిలి శరీరాన్ని చూసుకోవాలన్న ఆశ నాకు లేదు. 16 సంవత్సరాల వరకు లీలలు చేశాను. ఇక మీదట మహిమలను చూపిస్తాను. నా మహిమలను తెలుసుకోవాలంటే నామస్మరణ ఒక్కటే చాలు. సమస్త దుఃఖాలని దూరం చేసేది అది. ఆ ఒక్కటితోనే అన్నింటినీ
జయించవచ్చు. అప్పుడు అమ్మ అంది, అది కూడా నేను చేయలేకుండా ఉన్నాను. మిమ్మల్ని చూసి ఉండే వైరాగ్యం కూడా ఊరికే పోతే ఉండదు. ఆ ఊరికి వెళ్ళానే కానీ మీ మీదే ఉంటుంది. అప్పుడు స్వామివారు, మీకు 24 గంటల కాలాన్ని ఇచ్చి ఉన్నాను కదా, అందులో 12 గంటల కాలం లోక వ్యవహారాలకి, 6 గంటలు నిద్రకు పోగా మిగిలిన 4 గంటలలో ఉదయం 2 గంటలు, సాయంకాలం 2 గంటల సమయం ధ్యానం చేస్తే 2 గంటల సేపు మీరు యోగ నిద్రలో ఉంటారు. అది చేయడం కూడా నా వల్ల కావడం లేదు స్వామి అంది అమ్మ. సరే, మీరు ఎంతసేపు నా యందు మనస్సు నిలుపుతారో అంత ఫలితం మీకు దొరుకుతుంది. మనస్సులో మోక్షం కావాలని ఆశపడుతున్నావు, అది మాత్రం కోరిక కాదా? మీరు ప్రతిరోజు ఎన్నో పనులు చేస్తున్నారు, అట్లే నా ధ్యానం చేయడం కూడా ఒక పనిగా అభ్యాసం చేయండి. మీరు చేసే పనులన్నింటికీ ఫలితం కోరడం లేదు, కానీ 2 నిమిషాలు నా మీద మనస్సు నిలిపేదానికి అపరిమితమైన ఫలితం లభించాలంటారు. పని, ధ్యానం రెండింటినీ నాకు అర్పణ చేయండి. నిష్కామంగా జపం చేయడమే కలియుగంలో ముఖ్యమైన సాధన. నన్ను ఆరాధించేవారు నేను అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని నిందించకుండా స్థిరమైన మనస్సుతో నన్ను ధ్యానం చేస్తే సులభంగా భవసాగరాన్ని దాటి ఆనంద సాగరంలో మునుగుతారు. స్వామి, జపం చేయడానికి మనస్సుకు అంగీకరించడం లేదు. మనస్సును అదుపులో పెట్టుకోవడానికి శక్తి చాలడం లేదు. ఏం చేయాలి? దానికి మీ అనుగ్రహం కావాలి. జపం చేయడానికి మనస్సు రావడం లేదే అని వేదనకు తోడు వేరే విషయాల మీద కూడా అది పోతూ ఉంటే పోనివ్వండి, అది మంచిదే. బిందెలోకి నీరు తొనికినప్పుడు బయటికి కొంచెం చిందిన మీదట మిగిలిన నీరు స్థిరంగా శాంతంగా ఉంటుంది. బిందెయే దేహం, నీరే మనస్సు. నామస్మరణ అనే అగ్గి వల్ల మనస్సు అనే నీరు మరిగి మరిగి యోచనలనే మాలిన్యం పొంగి బయటికి పొరలిపోతే నిర్మలమైన మనస్సు అనే నీరు మిగులుతుంది. ఇదే మనస్సు రహస్యం. దానిని మీరే మాకు తెలియపరచాలి. స్వామి, అది మీకు తెలిసిపోతే మీరు ఇలా ఎందుకు ఉంటారు? అది మీకు తెలియకూడదని రెంటిని కలిపి పెట్టి ఉంచాను అన్నారు స్వామివారు. అదేమిటి అంది అమ్మ. సత్కర్మ అన్నారు స్వామి. ఏది చేయాలి అందమ్మ. చెప్తా విను. మీరు అలంకారం కోసం ఆకుపచ్చని గడ్డి పరుపు పెంచుకుంటారు, కానీ గడ్డి ఆవుకు సంబంధించింది, మీకు కాదు. అది ఆకలితో మేసేందుకు వస్తే మీరు దానిని కొట్టి తరిమేస్తారు. పచ్చని గడ్డి పరుపు చూడడం మీకు ఆనందం, అయితే ఆవుకు ఆకలి బాధ. దాని మేతను అపహరించి ఆనందపడే దానికంటే ఆ గడ్డిని మనం త్యాగం చేయాలి. ఒకరిని కష్టానికి గురి చేసి మనం ఆనందించకూడదు. తన సుఖం గొప్పది కాదు, తాను కష్టపడడమే మంచిది. ఇతరులను సంతోషపెట్టడం కోసం కొంత కష్టపడడం మంచిది అన్నారు స్వామివారు. స్వామి, నాకు కష్టాన్నే ఇచ్చి మీ ధ్యానంలోనే ఉండేటట్లు చేయండి అంది అమ్మ. మీ మనస్సు నా ధ్యానంలోనే నిరంతరం ఉంటే మీకు ముందు రాబోయే కష్టాలను నేను తీరుస్తాను. జీవులకు 3 పాళ్ళు సుఖం, 1 పాలు కష్టం ఇచ్చి ఉన్నాను. దానిని కూడా భరించలేక కొండంతగా భావిస్తారు. ఎక్కువగా ఆకలి వేస్తూ ఉన్నప్పుడు గబగబా భోజనం చేసి చివరి ముద్దలో ఒక రాయి వస్తే అన్నంలో అన్ని రాళ్లే అనేస్తారు. భగవంతుని మీద మనస్సు నిలవాలని అప్పుడప్పుడు కొంచెం కష్టం ఇస్తాను. అది తెలుసుకోకుండా మీరు భగవంతుణ్ణి నిందిస్తున్నారు. దారిని బాగు చేస్తూ ఉన్నప్పుడు ఆ పని ముగిసేదాకా ప్రయాణికులు ప్రక్కదారిలో తిరుగుతుంటారు. బాగుచేత పూర్తి అయిన వెంటనే మళ్ళీ మొదటి దారిలోనే నడుస్తారు. అట్లే మీ వ్యక్తిత్వాన్ని సరిచేస్తున్నప్పుడు నేను ఇంకో దారిలో వెళతాను. అందువల్ల మిమ్మల్ని నేను దూరం చేశానని మీకు అనిపించవచ్చును, కానీ యథార్థమైన విషయము అది కాదు. బాగుచేత పని పూర్తిగా కావాలి. నా యొక్క మీ యొక్క ఆత్మ సంబంధం మళ్ళీ త్వరగా ప్రాప్తించాలి అనేది నా ఉద్దేశం. ఓం శ్రీ సాయిరాం. తరువాయి భాగం వచ్చే వారం విందామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరాం.